ఓం శ్రీ గురుభ్యో నమః. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ సెకండ్ వీడియో. మనం ఈ వీడియోలో 15వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. 14వ శ్లోకంలో ఆత్మ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. ఆ ప్రభువు ఈశ్వరుడు పరమాత్మ ఈ దేహాదులకు కర్తృత్వాన్ని కలిగించడు, లోకానికి కర్మలను అంటే దేహాదులకు ఇష్టమైన దాన్ని కలిగించడు. అంటే ఆత్మ ఎవరి చేత ఏమి చేయించదు, తాను చేయదు అని అర్థం. అంటే చేసిన వారికి కర్మ ఫలాలను ఇచ్చేవాడు కూడా కాదు ఆయన. ప్రకృతే ఈ ప్రకారంగా ప్రవృత్తమానమవుతోంది అని తెలుసుకొని మనకి ఆ ప్రకృతికి లోబడి ఎప్పుడైతే దానికి రెస్పాండ్ అయ్యి మనం కర్మలు చేస్తామో అప్పటి వరకు మనకి ఆ దుఃఖం అనేది తప్పదు. మరి ఆ కర్తృత్వాభిమానాన్ని వదులుకోవాలి, ప్రకృతికి అతీతంగా వెళ్ళాలి అని మనం తెలుసుకున్నాము. మరి ఈ 15వ శ్లోకం దీంట్లో మరి పరమాత్మ ఏం చెప్పబోతున్నారో ఈ చూద్దాం. ఈ పాప పుణ్యాలు అంటటం వలన స్వభావం ప్రవర్తిస్తోంది అని ఎట్లా చెప్పొచ్చు అని దాన్ని ఇంకా కూడా మనకి ఈ శ్లోకం ద్వారా వివరణ ఇస్తున్నారు పరమాత్మ. మనం ముందు శ్లోకాన్ని పాడించుకొని దాని తర్వాత దాని అంతరార్థం చూద్దాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు సాయి మేడం. 5వ అధ్యాయము 15వ శ్లోకము. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏమంటున్నారు? నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః. విభుః అంటే భగవంతుడు, మళ్ళీ సర్వాంతర్యామి అయిన పరమాత్మ. ఆయన ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ద ఆల్ పర్వేడింగ్ అంటే సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు ఎవ్వరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ గ్రహింపడు. అజ్ఞానం చేత వివేకము కప్పబడినందువలన జీవులు మోహము పొందుతున్నారు. అక్కడే మనకి తెలిసిపోతోంది ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది. మన పాప పుణ్యాలకి ఆయన బాధ్యత కాదు, మీ దానికి మీరే అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది అందరూ మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే సామాన్య మానవుడు మన పాప పుణ్యాలు ప్రతిదీ కూడా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్తున్నాడు, దేవుడిచ్చాడు, ఇది ఆయన ఇచ్చాడు, ఇది తీసుకెళ్తున్నాడు, ఇట్లాగే వింటూ ఉంటాం. కానీ మనం బాధ్యత వహించండి. యు టేక్ ద అకౌంటబిలిటీ. ఆ జ్ఞానం మనలో ఉదయించాలి. దానికి గురించిన జ్ఞానం ఇచ్చేదే ఈ 15వ శ్లోకం. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఏంటి ఇక్కడ? నేను చేయించుచున్నాను, చేస్తున్నాను, భుజిస్తున్నాను, భుజింప చేస్తున్నాను అని మోహాన్ని పొందుతున్నారు. ఎందుకు మోహం పొందుతున్నాడు జీవుడు అంటే తన వివేకం కప్పబడిపోయింది కాబట్టి, ఆత్మజ్ఞానం అనేది కప్పబడిపోయింది కాబట్టి, ఎక్కడో మరుగున పడిపోయింది. మనం ఆ స్మృతి కోల్పోయాము కాబట్టి మనం ఏం చేస్తున్నాము? నేను చేస్తున్నాను, చేయిస్తున్నాను, భుజిస్తున్నాను, భుజింప చేస్తున్నాను అన్ని ఇటువంటి మోహాన్ని పొందుతున్నాడు జీవుడు. మనం దీని లోతుల్లోకి వెళ్తే ఇది చాలా ఎలాబరేట్గా ఇచ్చారు పరమహంస యోగానంద గారు దీంట్లో ఉన్న వివరణ. అది మనం కొంచెం క్లుప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి చెప్తున్నారు ఇక్కడ అనేది. మనకి పరమాత్మ ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆయనే అంతా సృష్టించింది. ఆయన లీలలో ఈ అంతా భూమి అనే నాటక రంగం మీదకి మనల్ని ఆయన డ్రీమ్ లో ఉన్నాము. ఆ డ్రీమ్ పిక్చర్సే మనం ఆ స్వప్నంలో కనబడే చిత్రాల్లాగా మనం అలా కదులుతున్నాం. ఆయన డ్రీమ్ లో, ఆయన స్వప్నంలో ఆ మనిషి చేసే పాపపు పుణ్య కర్మలతో ఇప్పుడు మనం ఇట్లా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఇవన్నీ ఆ కర్మ చక్రంలోనే కొట్టుకుంటున్నాం. అయినప్పటికీ ఆయన ఏమి అకౌంటెంట్ కాదు. మనకి
ఆ ట్యాక్స్ డాక్యుమెంట్స్ టైం అవుతుంది కదా ఇక్కడ మాకు అమెరికాలో వెళ్ళి అకౌంటెంట్ దగ్గరికి ఇవ్వటానికి. ఆయన పరమాత్మ ఏమి మన పుణ్యాలు పాపాలు అకౌంటెంట్ ఆ అకౌంట్స్ చూడటానికి ఉన్న అకౌంటెంట్ ఏం కాదు ఆయన. ఆయన ఏం లెక్కలు వేయడు కూర్చొని. ఆ ఏదైతే ఆ విశ్వకాంతి, ఆ కాంతి కిరణం ఏదైతే దట్ కాస్మిక్ బీమ్ ఆఫ్ లైట్, అంటే మనం సినిమా థియేటర్లో కూర్చొని ఒక ఆ ఆ ఆ స్క్రీన్ మీదకి పడే ఆ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో అదే ఆయన. ఈ మానవుడు కానీ ఈ జీవులు ఎన్నో జీవరాశులు ఉన్నాయి అనే చిత్రాలను ఆ లైట్ లో నుంచి ఎట్లా అయితే వచ్చిందో అందులోనే ఆ కాంతి కిరణంలోనే జ్ఞానము ఆనందము అంతా కూడా ఉంది. అందుకే సత్ చిత్ ఆనందం అంటాం. ఇదంతా కూడా మనకి ఆ అజ్ఞానపు పొరల వెనక దాగి ఉన్న మన సహజ స్థితి, సహజ స్వభావం ఏంటి అంటే జ్ఞానము ఆనందము, మన ఉనికి చైతన్యము అండ్ బ్లిస్, ఆనందం. అదే మన సహజ స్థితి. అది ఎక్కడ మరుగున పడిపోయింది అంటే మన అజ్ఞానపు పొరలు మనం ఉన్నాయి కదా, మన పంచకోశాలు అజ్ఞానపు కోశాలు, వాటి వెనక ఉన్నది ఏంటి అంటే మన జ్ఞానం. అందుకే మనకి ఈ ఆయనే సృష్టించాడు కాబట్టి దాని చేత ఆయన నుండే ఈ మాయ అనేది వచ్చింది కాబట్టి దాని చేత ఆయనేం ప్రభావితం అవడు. ఎట్లా అయితే ఇప్పుడు పాము ఉంది, ఆ కింగ్ కోబ్రా ఉంది, త్రాచుపాము ఉంది. దానికి లోపల కాలకోట విషాన్ని తనలో నింపుకున్న దానికి ఆ విషం వల్ల ఎటువంటి హాని జరగదు. ఆ పాము తన లోపల ఉన్న విషం ద్వారా తనేమి హాని కలగదు దానికి, అది చచ్చిపోదు. అలాగే ఈ మాయ కానీ ద్వంద్వత్వాలు కానీ ఆ పరబ్రహ్మంలో నుండే వచ్చినప్పటికీ కూడా ఆయనకి వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అవన్నీ కూడా ఇందాక ఏదైతే మనం ఒక నర్తకుడు నృత్యము అని చెప్పుకున్నామో, నృత్యం అనేది అంతర్లీనంగా నర్తకుడు లోపల ఉంది. నర్తించినప్పుడు నర్తకిగా అట్లా డిఫరెంట్ గా కనిపిస్తాడు, కాకపోతే మళ్ళీ మర్జ్ అయిపోతుంది. అట్లాగే దానివల్ల ఎఫెక్ట్ అదంతా కూడా ఆయన నుండే బయటకు వచ్చింది ఈ సృష్టి అనేది. ఆ సర్పం అనేది ఎవరినైనా కరిస్తే వాళ్ళు ఆ కాటుకి గాని ఆ విషానికి గాని బలవుతారు. అట్లాగే మనం మనుషులు ఏంటంటే ఈ మాయ అనే ఈ సర్పం ఏదైతే ఉందో దాని చేత కాటు వేయబడి మనం బాధకు గురి అవుతున్నాము. ఆయన నుండి వచ్చిన మనమే, ఆయన నుండి సృష్టింపబడిన ఈ ప్రకృతి మాయ చేత మనం కాటు వేయబడుతున్నాము. అంటే దానికి మనం లోబడిపోతున్నాం. మనకి ఇందాకే చెప్పారు కదా, ఫ్రీ విల్ తో మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి మీరు బందీ అవుతున్నారు. సో టేక్ రైట్ చాయిసెస్. చాయిసెస్ అనేది మనం కరెక్ట్ గా తీసుకుంటే మనం ఇందులో నుంచి బయటపడతాం. ఎటువంటి సర్పం కాటుకి మనం బలి అవ్వం అన్నమాట. అందుకే మనం భగవంతుడు మనల్ని మాయలో పడేసి చూస్తూ ఊరుకోలేదు ఆయన. దాన్ని అధిగమించడానికే మనకి ఫ్రీ విల్ అనేది ఒక శక్తిని ఇచ్చారు మనకి. అదే మనం సాధకులు అర్థం చేసుకోవాల్సింది. సామాన్య మానవుడికి ఇది అర్థం కాకపోయినప్పటికీ కూడా సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఇట్లాంటివి మనం గమనించుకుంటూ ఉండాలి. ఆయన మనల్ని తనలాగా ఒక పర్ఫెక్ట్‌గా, ఒక కంప్లీట్‌గా చేయటానికే సృష్టించారు. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మను చూడండి. హి ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్. ఆయన మనకి ఫర్గెట్ అబౌట్ ఆయన భగవంతుడు ఒక అవతారము అని పక్కన పెడితే జస్ట్ లుక్ అట్ హిమ్. ఒక పర్సన్ లాగా ఆయన్ని చూస్తే, పర్సన్ అని అంటానికి లేదు. ఆయనకి పర్సనాలిటీ ఉన్న వాళ్ళని పర్సన్ అంటాము. దేర్ ఇస్ నో పర్సనాలిటీ. ఆయనకంటూ ఒక స్వభావం అంటూ లేనిదే కృష్ణ తత్వం అంటే. ఆయన తత్వంలోకి వెళ్ళి ఆయన అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆయనకి చిన్నప్పటి నుండి కూడా ఆయన ఎన్నో లీలలు చేసి ఉండొచ్చు. ఎప్పుడు కూడా ఆనంద స్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా కృష్ణుడి బొమ్మ మనం ఎక్కడ సీరియస్ గా ఉండటం అనేది ఎక్కడ చూడం. ఎప్పుడు చిరుమంద హాసం అట్లాగే ఉంటుంది ఆయనలో. ఎప్పుడు ఒక ఫ్లూట్ వాయించుకుంటూ అందరిని తన చుట్టూతా గోపికలని గోపికలందరినీ ఆయన చుట్టూతా వేణువు వాదిస్తుంటే జంతువులు, ఆవులు కానీ అన్నీ ఆయన చుట్టూ చేరేవి.
అంటే ఆయన ఆనంద స్థితి అందరికీ స్ప్రెడ్ చేసేవారు ఆయన. ఆ శాంతంగా ఉండటం కానీ ఇదంతా కూడా దట్స్ వై హీస్ ఎ కంప్లీట్ మ్యాన్. ఎక్కడ ఉన్నా సరే ఆ స్థితి. ఇప్పుడు గోపికలు ఆయన నుండి దూరం అయిపోయినా అదే ఆనందం. ఆయన ఫ్యామిలీతో ఉన్నా, ఒక గురువుగారి దగ్గర ఉన్నా, వాళ్ళ కజిన్స్‌తో ఉన్నా, ఒక పాలకుడిలాగా, ఒక రాజులాగా పాలిస్తున్నా, వాళ్ళని రక్షణ బాధ్యతలు ఆయన రక్షిస్తున్నా, కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఉన్న ఆ చిరుమందహాసం అనేది ఆయన చెక్కు చెదరకుండా అక్కడే అలాగే ఉంటుంది. అలా మనల్ని తయారు చేయటానికే భగవద్గీత. అలా ఉండాలి అని మనం పెట్టుకోవాలి. దట్ ఈస్ అవర్ ఐడియల్. అంటే మనం కృష్ణుడిలాగా ఉంటూ, ఆయనని చూస్తూ, ఆయన్ని ఫాలో అవుతూ శివుడిలో లయమవ్వాలి. యూ బీ లైక్ కృష్ణ అండ్ మర్జ్ విత్ శివ. దట్ షుడ్ బి అవర్ గోల్. మన ఈ జీవితం, ఈ జన్మ ఏదైతే ఉందో కృష్ణుడిలాగా అన్నీ చక్కగా చిరుమందహాసంతో అన్నీ అనుభవించాలి. కృష్ణుడు అనుభవించిందంటూ ఏది లేదు. ఎన్నో కష్టాలు చిన్నప్పటి నుండి ఎన్నో మర్డర్ అటెంప్ట్స్ జరిగినాయి ఆయన మీద. ఆయన ఇప్పుడు అవతారం అని చెప్పుకొని మనకు ఆయన ఏముందిలే భగవంతుడులే ఆయన అట్లాగే బయటపడతాడు అనుకోటానికి కాకుండా ఆ యాస్పెక్ట్ పక్కన పెడితే చిన్నప్పటి నుండి ఆయన పుట్టిందేమో జైల్లో అన్నీ కూడా చిన్నప్పటి నుండి ఎన్నో మర్డర్ అటెంప్ట్స్ జరిగినాయి. ఎక్కడ ప్రశాంతత అనేది లేదు ఆయనకి. హీస్ అవే ఫ్రమ్ హిస్ బయోలాజికల్ పేరెంట్స్. ఎవరి దగ్గర పెరిగారు ఆయన. ఇదే అంతా జస్ట్ ఆ పార్ట్ అక్కడి వరకు తీసుకుంటే హీస్ ఎ కంప్లీట్ మ్యాన్. అన్నింట్లోనూ అన్నీ చేశాడు ఆయన. ప్రతిది ఎవ్రీథింగ్ మనం ఏదైతే అనుభవిస్తామో మనం ఒక సామాన్యుడిగా అన్ని ఆయన కూడా చేశారు. బట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఆనంద స్థితిలో ఉండి చేశారు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. అట్లా ఆ కంప్లీట్‌నెస్ రావటానికే మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ భగవద్గీత ద్వారా ప్రతి శ్లోకంలోనూ మనకి చెప్పేదేంటి అంటే, యూజ్ యూర్ ఫ్రీ చాయిస్ వైజ్‌లీ. మీకు మీ చేతికిచ్చిన ఆ ఫ్రీ చాయిస్ ఏదైతే ఉందో, స్వేచ్ఛా సంకల్పం ఏదైతే ఉందో సరిగ్గా వినియోగించుకోండి. మనకి పొద్దున్న లెగిస్తే ఇప్పుడు అత్తగారు ఏదో అంటారు. ఆ అత్తగారు అనింది మనకు పెళ్ళైన కొత్తల్లో ఒక మాట అందావిడ. ఏంటి ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేదా అంది. అత్తగారిని చూసినప్పుడల్లా అదే ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. మన బాడీ రియాక్ట్ అయిపోతా ఉంటుంది. ముందే రేస్ గుర్రంలాగా హార్ట్ బీట్ పెరిగిపోతా ఉంటుంది. లోపల ఒకలాంటి మళ్ళీ వస్తాందా? ఏదో ఒకటి అనకుండా పోదు మా అత్త అనుకుంటాం. అదే అక్కడే యూజ్ యువర్ ఫ్రీ విల్ అంటే ప్రతి థాట్‌ని మనం క్యాచ్ చేయాలి. ప్రతి ఎమోషనల్ రెస్పాన్స్ మన బాడీ ఎలా స్పందిస్తోందో దాన్ని క్యాచ్ చేయాలి. చేసి ఎందుకు మళ్ళీ రియాక్ట్ అవుతున్నావు? యూ ఆర్ సేఫ్. నువ్వు చాలా సేఫ్‌గా ఉన్నావు అని మన శరీరానికి, మన మనస్సుకి మనమే చెప్పుకొని దానికి అంటే మనము అంటే ఎక్కడక్కడ ఆత్మస్థితిలోకి వెళ్ళి నీ శరీరాన్ని చూస్తున్నావు. మనస్సులో వచ్చే ఆ కలకలం ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఎక్కడ ఆత్మ చెప్తోంది శరీరానికి నువ్వు సేఫ్‌గా ఉన్నావు. నువ్వు హార్ట్ అంత కొట్టుకోవాల్సిన పని లేదు. యూ ఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. నువ్వు ఎక్కడ యుద్ధ రంగంలో లేవు. వచ్చేది మా అత్తమ్మే. అక్కడే ఉండు. పర్లేదు. అప్పుడెప్పుడో కదా అంది. అక్కడి నుండి ఇక ఎన్నో మార్పులొచ్చినాయి. ఇప్పుడు మారిపోయింది. యూ ఆర్ సేఫ్. మన మనస్సులో వచ్చే ఎమోషన్ కూడా అంతే. యూ ఆర్ సేఫ్. ఎందుకు అంత లోపల రిపీటెడ్‌గా ఆలోచనలు పెట్టుకుంటావు? యూ ఆర్ సేఫ్. అంత అక్కర్లేదు. లెట్ గో. ఐ యామ్ ఫైన్ అని సేఫ్ అని చెప్పుకున్నప్పుడు క్రమక్రమంగా మనం అదే ఫ్రీ విల్ అంటే ఫ్రీ చాయిస్ అంటే వేరే ఏదో కాదు. ప్రతి ఆలోచనని గమనించటం, కరెక్ట్‌గా మనల్ని మనం గైడ్ చేసుకోవటం. మనం ఎంతో కష్టపడితే బాస్ ఏమో ఎవరికో రివార్డులు ఇచ్చి అందరి ముందు ఇంకొకడినెవరో పొగిడారు. అక్కడ కూడా ఫ్రీ చాయిస్ వాడుకో. ఇప్పుడు బాస్ పొగిడాడా నువ్వు కూడా ఆనందించు. ఆ వ్యక్తిలో ఉన్నది నువ్వే అనుకో. ఆ వ్యక్తి యొక్క ఆ పురోగతి ఏదైతే ఉందో వాటెవర్ దట్ మ్యాన్ రిసీవ్డ్. తనకొక ప్రమోషన్ వచ్చింది. నీకొచ్చినట్టు ఆనందించు. పోయేదేముంది? నీకు రాలేదని ఏడవటం కంటే మేక్ దట్ ఫ్రీ చాయిస్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. ఇంకొకళ్ళ పురోగతిని చూసి వాళ్ళు సంపాదించుకున్నా, వాళ్ళకి మంచి ఇల్లు కొనుక్కున్నా, నువ్వు ఆనంద స్థితిలో ఉండవయ్యా! ఎవరొద్దన్నారు? థట్ ఈస్ రైట్. ఫ్రీ చాయిస్ తీసుకోవటం అంటే అదే. అది మన సహజ స్వభావమై ఉండాలి. మనం అట్లా ఉంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి. అందుకే ఆ సహజ స్వభావం ఏమిటి అంటే మనలో ఉన్న ఆ దివ్య గుణాలు. అవే మనలో పెట్టారు పరమాత్మ. ఆ లోపల మనకి ఆనందించేవన్నీ పెట్టి, ఆనందించే మనస్సునిచ్చారు. ఆనందించే ఈ అన్నీ ఆస్వాదించటానికి ఈ పంచేంద్రియాలు ఇచ్చారు. బయట అందమైన ప్రకృతిని ఇచ్చారు.
మనం ఏం చేస్తున్నామో ఎవరి కాళ్ళని చెక్ చేసుకోవాలి. అయితే ఈ సోల్ ఎవల్యూషన్‌లో ఏమవుతుందంటే మనకి ఆత్మ జన్మలు తీసుకోగా ప్రకృతికి లోబడి ఎన్నో ప్రలోభాలకు లోనైపోయి అదేమవుతున్నాం ప్రతి జన్మలోనూ కర్మలు చేస్తున్నాము. అందులో పాపకర్మలు అంటే ఫస్ట్ జన్మల్లోనేమో ఎక్కువ పాపకర్మలు చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా స్పిరిచ్యువల్ పాత్‌లోకొస్తాం. ఆ స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చినప్పుడే ఈ ఫ్రీ చాయిస్ అనేది ఒకటి ఉంది. నేను సక్రమంగా అంటే అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆ మాట తెలియకపోయినా మనం చేసే పనులు కొంచెం కొంచెంగా బుద్ధి విచక్షణ అనేదొచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం? ఏదన్నా గుడికెళ్ళి ఒకసారి భగవంతుడిని దర్శించుకొద్దామా? లేతే నాకిప్పుడు టైముంది. ఒకసారి ఒక పుస్తకం చూసి భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకుందామా? లేదా ఎవరైనా ఒక గొప్ప మహనీయులు లక్షల కొద్దీ పుస్తకాలున్నాయి. అట్లా చదువుకుందామా? అంటే అంతకుముందు షాపింగ్‌కని అటువంటి వాటికి టైమ్ స్పెండ్ చేసే మనస్తత్వం ఇప్పుడు యూ టర్న్ తిరిగి ఏమవుతోంది? ఇటువంటి ఆలోచనలొస్తున్నాయి అంటే వి ఆర్ మేకింగ్ రైట్ చాయిస్. అదే ఫ్రీ చాయిస్ అంటే. మనకా మాట తెలియకపోయినా మనం చేసే పనులేంటంటే మన చాయిసెస్ మారుతూ ఉన్నాయి. అట్లా మొదలుపెట్టినప్పుడేంటంటే క్రమంగా ఈ గేమ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో ఇందులో నుండి గ్రాడ్యుయల్‌గా బయటపడతాం. ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్స్ మెడల్స్ గెలుచుకొని ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా అయితే ఉత్సాహంగా ఇంటికి వెళ్తాడో, మనం ఈ జన్మలన్నీ తీసుకొని ఎప్పుడైతే మన ఆత్మజ్ఞానం లోపల ఉదయిస్తుందో, ఎప్పుడైతే మనం ఆ ఫైనల్ స్టేట్ ఆ డెస్టినీకి రీచ్ అవుతామో, వీటన్నింటిని అధిగమిస్తామో, మనం కూడా అంతే ఉత్సాహంగా మళ్ళీ మన తిరుగు ప్రయాణంలో పరమాత్మకి దగ్గరైపోయి మన ఇంటికి, మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఆయన సృష్టే. ఈ చెడు అంతా కూడా ఆయన సృష్టే అయినప్పటికీ కూడా, అది ఎందుకు పెట్టారు మరి పరమాత్మ? ఈ ఎంత దుర్మార్గం ఉంది బయట ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఇరాన్ మీద దాడులు కానీ, ఇవన్నీ ఎందుకింత జరగాలి? మా అంటే మనకిచ్చిన మన ఫ్రీ విల్లు మనం ఎట్లా వాడుకుంటామో దాన్ని పరీక్షించటానికి. ఇప్పుడు నీకు జేబులో డబ్బులిచ్చానురా అని బిడ్డని పంపించాను షాపింగ్‌కో ఎక్కడికో బయటికి పంపించాడు. ఆడు వెళ్ళాడు. వెళ్ళి ఆడేం చేస్తున్నాడు ఆ ఫ్రీ చాయిస్‌తో వె ఏదన్నా కొనకూడని కొనుక్కొని తప్పు మార్గంలోకెళ్ళటం కానీ, ఆ బెట్టింగ్‌లని లేతే ఆల్కహాల్ ఇలాంటి వాటికి వెళ్తున్నాడా? లేతే ఈస్ హి మేకింగ్ రైట్ చాయిస్? వాడికి కావాల్సిన పుస్తకాలో ఏదో కొనుక్కొని లంచ్ టైమ్‌కి భోంచేయటం కానీ, ఇట్లాంటి వాటికి వాడుకుంటున్నాడా అనేది ఆ ఫ్రీ చాయిస్ నువ్వెట్లా ఉపయోగించుకుంటున్నావో, దానిని గమనిస్తున్నారు పరమాత్మ. దానికి ఎందుకుంది అది? మనం క్షేమంగా మళ్ళీ తిరిగి రావటానికే ఆ ఫ్రీ విల్ అనేది ఇచ్చారు. అదంతా ఏంటి? ఇక్కడ జరిగేదంతా ఒక పరీక్ష మాత్రమే. ఏది? ఈ సృష్టిలో జరిగే వినాశనం ఏదైతే ఉందో, అదంతా కూడా మన చుట్టూతా ఏదైతే జరుగుతోందో, నీ ఫ్రీ విల్‌ని ఉపయోగించుకుంటానికి మనం చేసే ఆహ్, పరీక్షలు జరుగుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా రూల్స్ ఆఫ్ ద గేమ్. మనం క్వెషన్ చేయటానికి లేదు ఆ రూల్స్‌కి. నేను చెయ్యట్లేదు. రూల్స్ అయితే పెట్టాను. ఈ గేమ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీకు పెట్టాను. ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది యూనివర్సల్ లా. ప్రతి ఒక్కళ్ళు ఒబే చేయాల్సిందే. నేనేం అకౌంటెంట్‌ని కాదు. మీరు ఆ లా ఫాలో అయ్యారనుకోండి. క్రికెట్ మ్యాచ్ ఉంది. మీరు కరెక్ట్‌గా అయన్నీ గేమ్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఆ స్పోర్ట్స్ కరెక్ట్‌గా వెళ్తే మీరు ముందుకొస్తారు. లేకపోతే మీరే పాయింట్స్ పోతాయి. ఓడిపోతారు. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు. ఇవన్నీ మీకక్కడ బందీగా ఉందేంటి? ఆ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? అదే మీరు చూసుకోవాల్సింది. అదే నేను పెట్టింది. అంతేగాని నాకు మీరు చేసే పుణ్యాల వల్ల గాని, పాపాల వల్ల గాని నాకెటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారాయన. మనను కూడా ఆయనలాగా ఇప్పుడు నా నుండే వచ్చింది ప్రకృతి. కానీ నేనేం ప్రభావితం అవ్వట్లేదే. మీరు నా నుండే వచ్చారు. మీరెందుకు అంటే నేను మిమ్మల్ని నా ప్రతిరూపాల్లాగా ఆహ్, ఏంటి స్వభావం ఏదైతే ఉందో సత్తు చిత్త ఆనందం మీలో గూడా ఉంది. కానీ మీరెందుకు మాయ చేత ప్రభావితం అవుతున్నారు? నేనవ్వట్లేదు కదా! మీరు నాలాగానే ఉండాలి కదా! మీరు నా పిల్లలే కదా! అని అంటున్నారాయన. దానికి మన దగ్గరున్న సమాధానం ఏంటి? లేదులే. నాకు ఇదంతా కంటే కూడా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే షోస్ బావున్నాయబ్బా! అంటే మరి ఆయనేం జేస్తాడు? మనం జేసే కర్మలకి మనం బాధ్యత వహించాలి. ఎవరిని చూడంగానే నాకెందుకో బాగా తిట్టాలనిపిస్తాందబ్బా! నాకెందుకో నోరు కంట్రోల్‌లో ఉండట్లేదు. ఎవరిని జూస్తే బాగా తిట్టాలనిపిస్తుంది. లేతే ఎవరితోనో
వాళ్ళ మీద చాడీలు చెప్పాలనిపిస్తోంది. ఎవరి దగ్గరన్నా వాళ్ళకి ఉంటేనేమో నా లోపల జుగుప్స. వాళ్ళకి ఏంటి ఇంత డబ్బులున్నాయి, ఇంత ప్రశాంతంగా ఉన్నారని నా లోపల ఎందుకో లోపల ఉడికిపోతా ఉంటాను. మరి ఇయన్నీ ఆయన పెట్టలేదు. ఇది మనం పెట్టుకున్నాం. మన మనస్సుతో మనం చేసే దానికి ఆయన ఎట్లా బాధ్యత వహిస్తాడు? ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిందే. మనం ఎందుకంటే చెడుకి తల వంచి ఆ మాయ వలలో పడటం వల్ల మనకి ఈ దుఃఖం అంతా కూడా. మనం ఈ చేసే గేమ్ అంతా ఏంటంటే ఈ మాయ పొరలు తొలగించుకోవటమే. పంచకోశాలు ఏదైతే ఉన్నాయో ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆ ఫైనల్ స్టేట్ ఆనందమయ కోశం కూడా దాటితే పరమానందంలోకి వెళ్తాం మనం. ఆ మాయ పొరలు తొలగించుకునేదే ఈ గేమ్ అంతా కూడా. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇదంతా కష్టాలొస్తున్నాయంటే భగవంతుడు ఉన్నాడా అని డౌట్ పడే వాళ్ళకి పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. ఒక్క విషయం తెలుసుకోండి, పరమాత్మ మనల్ని శాశ్వతంగా ఈ మాయ ప్రపంచంలో, ఈ చెడులో ఉండమని పంపలేదు. ఆయన ముందు మనల్ని ఆయన ప్రతిరూపంగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హి డిడ్ వాస్ మనల్ని ఆయన ప్రతిరూపంగా చేశారు. అంటే మనలో ఆ సత్, చిత్, ఆనందము అనే ఆ స్వభావాన్ని పెట్టి, ఆ సహజ స్వభావాన్ని మన నిజతత్వాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే మీరు ఆ సహజ స్వభావాన్ని, మీ నిజతత్వాన్ని వదిలిపెట్టొద్దు అని ఆయన ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట. ఆయన ఎందుకు పెట్టారు సత్, చిత్, ఆనందం మనలో కూడా ఎందుకు పెట్టారంటే ఎక్స్‌పెక్టేషన్ అది. మనలో ఆ దివ్యత్వం లేదు అంటే మనం ఓన్లీ హ్యూమన్స్. అంటే ఓన్లీ మానవులమే. అంటే మనస్సు చేత ప్రేరేపితమవుతూ ఎళ్ళిపోతున్నాం. అసలు ఈ మెడిటేషను, సాధన ఇవేమి ఇంకా తెలుసుకోవటం, దివ్యత్వాన్ని తెలుసుకోవటం ఇంకా ఇవేమి ఉండదు. ఆ మనసు చేత ప్రేరేపితమైన వాళ్ళకి వీటి మీద ఎటువంటి మక్కువ ఉండదు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనల్ని ఆయన ప్రతిరూపంగా చేసిన తరువాతే ఈ మాయ అనే యుద్ధ రంగంలోకి దింపాడు. ఆ యుద్ధంలో మనం గెలవటానికి మనకిచ్చిన ఆయుధం ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్‌తో మనం ఆయన సృష్టించిన ఈ ప్రకృతిని ఎంపిక చేసుకుంటున్నామా? సృష్టికర్తని ఎంపిక చేసుకుంటున్నామా? అనేది ఇక్కడ క్వెషన్. కాపోతే ఏంటంటే ఇవాళో, రేపో ఈ జన్మలోనో లేతే మరో జన్మలోనో ఆ రైట్ చాయిస్ తీసుకోవటం అనేది తప్పదు. తీసుకోవటం అనేది మనం మొదలు పెడతాం. అదర్‌వైజ్ మీ చేతికసలు ఈ పుస్తకం కూడా రాదు అంటున్నారు పరమహంస యోగానంద గారు. 'గాడ్ టాక్స్ విత్ అర్జున' అసలు మీ చేతికి వచ్చింది అంటేనే యూ ఆర్ మేకింగ్ రైట్ చాయిసెస్. అబ్బా! అసలు మనకందరికి పెద్ద అవార్డ్ ఇచ్చేసారు పరమహంస యోగానంద గారు. మనం ప్రశాంతంగా పడుకోవచ్చు ఈరోజు. సో, భగవద్గీత మన చేతికొచ్చిందంటేనే మనం ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్ల అసలిది అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్నది మనం ఆ లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటేనే అంటే మనకి మళ్ళీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కానీ, కొంచెం ఒక మొమెంట్ ప్రౌడ్‌గా ఫీల్ అవుదాం పర్లేదులే. తర్వాత మళ్ళీ ఆ ఫలాపేక్ష వదిలేద్దాము. కొంచెం ఒక 2 సెకండ్స్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి పొగిడారు కదా! కొంచెం ఆనంద స్థితిలోకి వెళ్ళాలి కదా! లెట్ అస్ ఎంజాయ్ థట్ మొమెంట్ అండ్ తర్వాత ఇంకేం చెప్తున్నారంటే మనకి పూర్వజన్మలో ఎంత నీచాతి నీచమైన పనులు చేసినా, పూర్తిగా మాయలో ఇరుక్కుపోయినా, అయన్నీ కూడా కేవలం టెంపరరీ ఎక్స్‌పీరియన్సెస్. ఏది కూడా పర్మనెంట్ కాదు. ఎన్నో జన్మలు అంటే మనం ఒక వేశ్యగా జన్మ తీసుకొనుండొచ్చు. ఒక గజ దొంగగా జన్మ తీసుకొనుండొచ్చు. ఒక ఇంకేం చెప్పుకుంటాం? ఎంత నీచాతి నీచమైన ఇప్పుడు మనం ఎవరైతే చూసి వాళ్ళు ఛీ! ఇదేంటి ఇలా ఉన్నారు అనుకునే జన్మలన్నీ మనం తీసుకొని, అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎట్లా అనుకోవాలంటే, అలా ఎవరైతే మనకి తారసపడతారో, అలా ఎవరైతే మనం చూస్తున్నామో ఇప్పుడు మాకు హాస్పిటల్‌లో ఎంతో డ్రగ్ అడిక్ట్స్ చాలా వస్తారు. డ్రగ్ ఇంటాక్సికేషన్‌తో వాళ్ళకి స్పృహ లేకుండా పడిపోవటం, వాళ్ళని అంబులెన్స్‌లో తీసుకొస్తారు. వాళ్ళని చూసినప్పుడు అదే అనిపిస్తుంది. అబ్బా! ఈ జన్మ ఏం ఎక్స్‌పీరియన్స్ చేయటానికి తెచ్చుకొనుంటాడు ఇతను ఈ జన్మ అనుకుంటా. అంటే గో టు ద సోల్ లెవెల్. ఎప్పుడు ఫిజికల్ లెవెల్‌లో ఉండి జడ్జ్ చెయ్యొద్దు. సోల్ లెవెల్‌లోకెళ్ళిపోతే ఆ జన్మ వీళ్ళెంత అద్భుతంగా, ఎంత ఛాలెంజింగ్‌గా తెచ్చుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ లేదు.
అందరూ చీచా అని తిట్టుకుంటారు. ఇప్పుడు రోడ్ మీద ఎంత నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా, తీసుకొచ్చే అంబులెన్స్ వాళ్ళైనా ప్రేమగా ఏమి తీసుకురారు. వాళ్ళకంటూ సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది ఏమి ఉండదు. అట్లా రోడ్డు మీద పడిపోయినప్పుడు వాళ్ళకి అసలు ఆ దేహ స్పృహ అనేది ఉండదు. అంటే దేహాత్మ భావన వదిలిపెట్టాలి అని ఒక పక్కన చెప్తారు. అదేమో ఎరుకతో చేస్తాము. వీళ్ళకేంటంటే బికాస్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ దేహ స్పృహ కోల్పోతారు అన్కాన్షియస్‌గా. కానీ ఎక్కడా రెస్పెక్ట్ లేదు. బట్ దే డోంట్ కేర్. ఏది పట్టించుకోరాళ్ళు. ఇప్పుడంటే ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రీమ్‌లో చూసుకుంటే ఒక రమణ మహర్షి గారిని గాని చూసుకుంటే ఆయన పూర్తి ఎరుకతో పరమాత్మ స్థితిలో ఉండి దేహ స్ఫురణ అనేది లేదు. వేరాజ్ వీళ్ళేమో అన్‌కాన్షియస్‌గా అదర్ ఎక్స్‌ట్రీమ్ అన్నమాట. దేహ స్ఫురణ లేదు. అన్నీ వదిలేసారు. దే డోంట్ కేర్. ఇప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకంటూ ఏమీ ఫరక్ పడదు. అట్లాగా అట్లా జన్మల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో మనం ఇవన్నీ జన్మలు తీసుకుని ఓహో నేను ఈ జన్మ అంతా ఆ జన్మలో ఉన్నప్పుడు ఇట్లా చేసి ఉంటానేమో అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఐ మైట్ హావ్ టేకెన్ ఆల్ దీస్ ఆ ఇన్కార్నేషన్స్ ఆ జన్మలు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చి ఉంటాను అనమాట. అబ్బా చాలా హోంవర్క్ ఉంది వీడికి అనిపిస్తుంది. సో అందుకే ఎవరిని చూసి అసహ్యించుకోవద్దు. అవన్నీ జన్మలు మనం తీసుకున్నాము. ఇక్కడ పరమాత్మ చెప్పేదేంటి అంటే అవన్నీ కూడా ఏది పర్మనెంట్ కాదు. ఇప్పుడు మనకొచ్చే కష్టాలు కూడా అంతే. ఏది పర్మనెంట్ కాదు. ఇంకా అదే ఎంతవరకెళ్తుందంటే మన సోలు ఇదంతా చాలు. నా అలవాట్లు, నా తీరు నాకే అసహ్యంగా ఉంది. ఇంకా ఇది చాలు అన్నప్పుడే మనం ఇంకా యూ టర్న్ తిరుగుతాం. అప్పుడు భగవంతుడి వైపుకి మనకి దృష్టి ఎళ్తుందనమాట. ఆనందము, అఖండ ఆనందము వీటి వైపు మనం అడుగులు వేస్తాం. అప్పుడు వరకు మనకి ఒక చిన్న బంగారపు మొక్క ఒకటుంది. చిన్న మొక్కే అది. కానీ దాని మీద పెద్ద హిమాలయ కొండంత ఆహ్, డెబ్రీ అంటే ఒక పాపపు గుట్ట ఉంది. అంటే ఆ హిమాలయాల కింద ఉన్న బంగారపు మొక్క దాని స్వభావం ఆ హిమాలయాల వల్ల ఏం మార్పు చెందదు. మనం కూడా అంతే. మన లోపల ఎక్కడో అంతర్లీనంగా ఉన్న మన సహజ స్వభావం ఏదైతే ఉందో, ఎంత పాపాత్ముడిలో అయినా అదే ఉంది. ఏంటంటే ఎక్కువ కప్పివేయబడింది. హి ఈజ్ సో మచ్ ఆ చెత్త ఎక్కువుంది వాడిలో. మనలో కొంచెం ఆ చెత్త గుట్ట అనేది తగ్గుతా వస్తోంది. అదే తేడా. పాపాత్ములకి ఎందుకు చెప్తున్నారంటే అది, ఆ సహజ స్వభావం. ఆ చిన్న బంగారపు ముక్క లాంటిది హిమాలయ కొండ కింద ఉన్నా సరే దాని స్వభావం మారదు. అట్లాగే మీరెంత పాపాత్ములను చూస్తున్నా సరే వాళ్ళలో గూడా ఉన్నది ఆ స్వభావమే. మీలో ఏదైతే ఉందనుకుంటున్నారో ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సత్తు, చిత్తు, ఆనందం అనేది అది ఆ వాళ్ళలోనూ ఉంది. ఆ డ్రగ్ అడిక్ట్స్‌లో ఉంది, తాగుబోతుల్లో ఉంది. ఆ నీచ నికృష్టమైన పనులు చేసే ఈ టెర్రరిస్టులు కానీ వాళ్ళల్లో కూడా అదే ఉంది. అది వాళ్ళు ఇప్పుడు ఉండలేకపోవచ్చు గానీ, ఉన్నా ఉండకపోయినా, మనం ఎరుకలో ఉన్నా ఉండకపోయినా, మనం పరమాత్మ స్వరూపులమే. అక్కడే మనకి ఫ్రీ విల్ అని కానీ, సంకల్ప వికల్పాలు చేసేది దేంతో అంటే మనకి ఫ్రీ విల్‌తోనే చేస్తాం. ఆ ఫ్రీ విల్‌తో చేసినప్పుడే అదే రెండో లైన్‌లో నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అంటున్నారు. అంటే ఆ మానవుడే తను చేసే కర్మల వలన పుణ్యపు గుట్ట ఒకటి పోగు చేసుకుంటాడు. పాపపు గుట్ట ఒకటి కూడా పేర్చుకుంటాడు. దేంతో? ఫ్రీ విల్‌తో. మనం చేసే చాయిసెస్‌తో. అందుకే ఫ్రీ విల్ అనేది మనం ఇప్పుడు మన అది ఊరినే ఫ్రీ విల్ అని వాడేస్తారు గానీ, అది మైండ్ దగ్గర వరకు ఉంటుంది. ఆ ఫ్రీ విల్ చాయిసెస్ అనేది మన మనస్సుతోనే చేస్తాం కదా! దానికంటూ పరిధులుంటాయి గమనించుకోండి. కావాలంటే ఫ్రీ విల్ కూడా మనం కొంతవరకు ఆలోచించగలం గానీ, దాని నుండి ఇంకా బియాండ్‌గా మనకి తీసుకెళ్ళాలి అంటే అక్కడ ఎరుక అనేది రావాలి. ఇక్కడ పరమహంస యోగానంద గారు ఈ శ్లోకంలో ఇంకా ఇవ్వలేదు. కానీ నేను చెప్పేదేంటి అంటే, ఈ ఫ్రీ విల్ చాయిసెస్ అనేవి కూడా ఇనీషియల్ స్టేజెస్‌లో మనల్ని ఫస్ట్ బిగినర్ స్టేట్‌లో ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవటం, ఒక డిసిప్లిన్ రావటం. ఈ టైంకి నేను మెడిటేషన్ చేస్తాను. ఇవన్నీ పెట్టుకుంటాము. ఆ ఫ్రీ విల్‌తో ఫ్రీ చాయిసెస్ చేస్తాము. అందులో నుండి ఇంట్యూషన్ అనేది జాగృతమవుతుంది. ఆ ఇంట్యూషన్ రావటం కానీ, అన్నింటిలోకి ఎరుకతో ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఇంకా బియాండ్ స్టేట్. ఇంకక్కడ ఫ్రీ విల్ కూడా పడిపోతుంది. యూ ఆర్ ఇన్ దట్ స్టేట్ అంతే. ఇంకా దానికి ఫ్రీ విల్‌కున్న ఇది కూడా పడిపోతుంది.
చేసేదంతా కూడా ఇంట్యూటివ్‌గా చేస్తా ఉంటాం మనం. అప్పుడు మనం ఈ పాప పుణ్యాలు వీటికి అతీతంగా వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఇంకా ఎఫర్ట్‌లెస్‌గా, చాయిస్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోతాం. ఇక్కడేమో చాయిస్ చెప్తున్నారు. మేక్ రైట్ చాయిస్. పుణ్యము, పాపము అనేది చాయిస్ తీసుకోండి అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే దానికి అతీతంగా వెళ్ళిపోతామో, అతీతమైన స్టేట్ ఏంటి? ఇంకక్కడ చాయిస్ లేదు. చాయిస్‌లెస్ స్టేట్. ఎఫర్ట్‌లెస్ స్టేట్. ఏమీ లేదు. సునాయాసంగా, సరళంగా అట్లా జరిగిపోతూ ఉంటుంది. నేను వర్క్‌కెళ్తున్నాను, వర్క్ చేసుకుంటాను. ఆకలేస్తుంది, భోంచేస్తాను. నిద్రొస్తుంది, నిద్రపోతాను. అంతే. అంత సహజంగా జరిగిపోతూ ఉంటుంది. దేనికి కూడా పెద్ద ప్లానింగు, కూర్చోవటం, జుట్టు పీక్కోవటం ఇదేం ఉండదనమాట. ఎప్పుడు అంతా కూడా ఈజీగా, సరళంగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఎఫర్ట్ పెడుతున్నామో, మాయ చేత లోబడుతున్నామో 100 రకాలుగా ఆలోచించటం మొదలుపెడతాం. అందుకే డిస్‌ఈజ్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆ ఈజ్ పోయి, ఆ సరళత్వం పోయి, ఎప్పుడైతే ఆ ఎఫర్ట్ పెడుతున్నట్టు అనిపిస్తుందో డిస్‌ఈజ్, దాన్నే జబ్బంటాం డిజీజ్. దా అదే. అందుకే ఫలాకాంక్ష తీసేసి, కర్త భావన తీసేసి ప్రతి పని ఆరంభించండి అని చెప్తున్నారు. అజ్ఞేనా అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విజ్డమ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్. దట్స్ వై పీపుల్ ఆర్ డెల్యూడెడ్. జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడుంది. అందుకే మనుషులు మాయలో ఉన్నారు అని చెప్తున్నారు. అదే మనం ఎంత ఒక ఇప్పుడంతా మన ఈ రూమ్ అంతా కూడా బ్రైట్ లైట్స్ ఉన్నాయి. అంత ఫర్నిచర్ అంతా నీట్‌గా సర్దుంది. ఆ గదిలోకి కళ్ళు మూసుకొని ఎళ్ళాం. కళ్ళకి గంతలు కట్టుకొని. మూసుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ రూమ్‌లో లైట్ ఉన్నప్పటికి కూడా నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు కాబట్టి, ఆ చీకట్లో దేనికో దానికి కొట్టుకొని ఏదో చెయ్యో, కాలో విరగ్గొట్టుకుంటావు. కళ్ళు తెరిచాక తెలుస్తుంది ఇదంతా నేను చేసుకున్నదే. ఆ రూమ్‌లోనూ తేడా లేదు. ఆ ఫర్నిచర్ అక్కడ ఉండటంలోనూ తప్పు లేదు. నేను కళ్ళు మూసుకొని తిరుగుతున్నాను అని అప్పుడుకి జ్ఞానం వస్తుంది. అందుకే కృష్ణుడు చెప్పేది, మీ భ్రమలన్నీ తొలగితేనే బ్రహ్మము అనేది ప్రాప్తించబడుతుంది. అప్పుడు మీరు అనుభూతి చెందుతారు మీరు అని చెప్తున్నారు. సో, అదే మనం సినిమా జూసినట్టు లాస్ట్‌కి వివరణ ఇచ్చారు. మనకి పరమహంస యోగానంద గారు, మీరు సినిమాలో విలను ఉంటాడు, హీరో ఉంటాడు. హీరోని చూస్తేనేమో తన క్వాలిటీస్ ఇట్లా ఉండాలి అని జెప్తారు. విలన్‌ని జూస్తేనేమో వాడిని ఎళ్లి లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎందుకు? హి ఈజ్ సో అపోజిట్. ఎందుకంటే ఆ కాంట్రాస్ట్ బిహేవియర్, హింసాత్మకంగా ఉండటం కానీ ఇవన్నీ చూపిస్తారు. ఎందుకు అంటే సో దట్ యూ రియలైజ్ ఆ మంచి క్వాలిటీస్ వైపుకి మనల్ని నెట్టటానికి. యూ సీ ద గుడ్ క్వాలిటీస్, యూ ఫీల్ అట్రాక్టెడ్. ఆ మంచి క్వాలిటీస్‌కి నువ్వు అట్రాక్ట్ అవ్వు. ఎందుకంటే ఇక్కడ వికర్షణ వస్తాంది విలన్‌ని చూసి. ఎందుకంటే అది కరెక్ట్‌గా లేదు. వాడు చేసే పద్ధతి గాని, వాడు చేసే పనులు గాని కరెక్ట్‌గా లేవు అని తెలియటానికి విలన్ ఉన్నాడు. సో, ఎలా ఉండాలి అని చెప్పటానికి హీరో ఉన్నాడు. సో, ఆ విలన్ అక్కడ పెట్టారు. ఎందుకు? మనకి ఈ బయట ప్రపంచంలో కూడా విలన్ అనే మనుషులు ఎందుకున్నారు అంటే, సో దట్ యూ నో ద గుడ్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. యూ గో టువర్డ్స్ దట్. ఇలాంటి క్వాలిటీస్ నీలో వద్దు అని చెప్పటానికి అక్కడ పెట్టారనమాట. అదే మనం దాన్ని పట్టుకొని ముందుకెళ్ళినప్పుడే మనం ఆహ్, ఆనంద స్థితికి వెళ్తాం. దుఃఖం ఉన్నప్పుడే మనకి ఆనందం విలువ తెలుస్తుంది. సుఖం విలువ తెలుస్తుంది. అందుకే ఆ దుఃఖం అనేది ఉంది. ఏది ఉందో మనం అది వి డోంట్ అప్రిషియేట్ వాట్ వి హావ్. ఏముందో అనేది మనం గమనించుకోం. ఆల్రెడీ ఉన్నదాన్ని చెడగొట్టుకుంటే గాని, మనకి ఓహో! ఇప్పటి వరకు దాన్ని అనుభవించానే అన్నది తెలుస్తుంది మనకి. అందుకే ఆ చెడు కూడా పక్కనే పెడతారు. సో దట్ మంచి విలువ తెలియటానికి. సో ఇది మనకి పరమహంస యోగానంద గారు 15వ శ్లోకం ద్వారా మనకు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఇది. అయితే మరి దీనికి ఇంకేం చెప్పుకోవాలి అంటే ఒక చిన్న స్టోరీ 15వ శ్లోకానికి. విద్యాసాగర్ అనే ఓ పండితుడు ఉన్నాడంట. అతను ఆ రోజుల్లో స్ట్రీట్ ప్లేస్ వీధి నాటకాలేసేవారు గదా! ఆ నాటకాల్లో ఆ నాటకంలో ఏమైందంటే అందులో ఒకడు ఒక ఆమెని బాగా హింసిస్తున్నాడు. దాంట్లో ఆ నాటకంలో. బాగా టార్చర్ చేస్తున్నాడు ఆడ మనిషిని. ఈ విద్యాసాగర్‌కి చూస్తున్న అతనికి బాగా కోపమొచ్చేసి,
చెప్పు తీసుకొని ఆ విలన్ మీద కొట్టాడు. విలన్ కేసి తన చెప్పు తీసి కొట్టాడు. ఆ యాక్టర్ ఎవరైతే ఆ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడో తను వచ్చి ఆ విద్యాసాగర్కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఎందుకంటే అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నాకు ఇంత బెస్ట్ అవార్డు రాలేదు. ఎందుకంటే తను చేసిన యాక్షన్ అంత సహజంగా ఉండబట్టి నీలో అంత భావోద్వేగం వచ్చి నా మీద చెప్పు విసిరావు నువ్వు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ అని వచ్చి హగ్ చేసుకున్నాడు విద్యాసాగర్. ఎందుకంటే విద్యాసాగర్ ఎందుకు అంత రియాక్ట్ అయిపోయాడంటే బికాస్ హీ సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అక్కడ ఏదైతే నాటకం జరుగుతుందో చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇంకా తనలోకి తను వెళ్ళిపోయాడు ఆ రోల్లోకి. ఆడవని అంత టార్చర్ చేస్తున్నాడా అని ఆ రోల్లోకి వెళ్ళిపోయి అంత భావోద్వేగానికి గురయ్యాడు. వేరే అసలు ఎవరైతే ఆ నటిస్తున్నాడో తను బానే ఉన్నాడు. తనకి నటన చేస్తున్నాను అన్న స్పృహలో ఉండి నటిస్తున్నాడు కాబట్టి తను ప్రశాంతంగా ఉన్నాడు. హీ ఎంజాయిడ్. తను కొట్టినా సరే తనకేం అనిపించలేదు. ఎందుకంటే హీ యాక్చువల్లీ అప్రిషియేటెడ్. ఎందుకంటే తన నటన నచ్చిందని. అదే మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ద్రష్టగా ఉండాలి. ద్రష్టగా ఉన్నప్పుడు మనకేవి అది యూ డోంట్ గెట్ బాదర్డ్. ఆ ఎమోషనల్ రెస్పాన్స్ అంత రాదు. ఆ ద్రష్టగా కాకుండా మనం ఎప్పుడైతే కర్త అయిపోతామో అప్పుడే మనకి దుఃఖాలన్నీ కూడా వస్తాయి. ఆ మాయ అంటే ఏంటంటే సమ్మోహనం, హిప్నోటైజ్ అవ్వటం. మనం మోడర్న్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే మాయ అంటే భ్రమ అని చెప్తాము. భ్రమ కంటే కూడా సమ్మోహనం, హిప్నటైజ్. వీఆర్ బీయింగ్ హిప్నటైజ్డ్ బై అవర్ ఓన్ పాస్ట్ యాక్షన్స్. ఏంటి ఆ తెచ్చుకున్న ఈ అనంత జన్మల నుండి తెచ్చుకునే సంస్కారాల వల్ల మనం హిప్నటైజ్ చేయబడుతున్నాం. ఇది చేయి, అది చేయి. ఇప్పుడు మనం ఈ రోజు చెప్పుకుంటాం, నేను రేపు నా పిల్లల మీద అరవకూడదు, రేపు నా భర్త మీద అరవకూడదు, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఎన్నో అఫర్మేషన్స్ ఇచ్చుకుంటాం, ఎన్నో చేస్తాం. మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. మన ప్రకృతి ఊరుకోదు కదా. నువ్వు లోపల ఒక సంకల్పం చేశావు అంటే నీకు ఆ టెస్ట్ వస్తుంది వెంటనే. ఈసారి కోపం తెచ్చుకోను అని మళ్ళీ అదే పని చేస్తాం. మళ్ళీ రేపు అదే ఏదైనా సిచ్యువేషన్ అట్లాంటిది వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తాం. అంటే ఏంటంటే లోపల మనకి అంతఃచేతనంలో సబ్కాన్షియస్ గా క్రోధం అనేది ఉంది. ఆ పైన కాన్షియస్ మైండ్ నిర్ణయం తీసుకోవాలి, కానీ అది చేయలేకపోతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న మాయ చేత హిప్నటైజ్ చేయబడుతుంది. ఏంటది? సబ్కాన్షియస్ గా ప్రోగ్రామింగ్ ఏదైతే తెచ్చుకున్నామో అది మన స్వభావంగా మారిందో అది. ఆ సమ్మోహనం నుండి మనం మేల్కోవాలనేదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది. ఆ సృష్టిలో ఉన్న సమ్మోహనం, ఆ హిప్నోసిస్ పేరే ప్రకృతి మాయ అంటే. మన అట్లా హిప్నటైజ్ చేసేస్తుంది, తన వైపుకి లాక్కుంటుంది. ఎంత ట్రై చేసినా సరే ఏదో తినాలనిపిస్తుంది, ఏదో చూడాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఏంటంటే బికాజ్ యూర్ బీయింగ్ హిప్నటైజ్డ్. అదే కృష్ణ చెప్పేది. ఇదేదైతే మీరు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నారో మీరు చేశారు ఇది పుణ్యాలు, పాపాలు. కానీ నేను అకౌంటెంట్‌ని కాదు మీకు. ఇదంతా కూడా మీ మనస్సు యొక్క కల్పన. మీరు ప్రకృతికి ఎప్పుడైతే అతీతంగా వస్తారో అప్పుడే ఇదంతా కూడా ఇప్పటివరకు నేను హిప్నటైజ్ అయిపోయానా అని అప్పుడు మీకే తెలుస్తుంది. అందుకే మనకి ఆదిశంకరాచార్యులు వారు తాడు, పాము అక్కడ అద్వైత సిద్ధాంతంలో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు. మాయ అంటే ఏంటి అంటే హిప్నటైజ్ చేయటం. ఇవన్నీ ఏంటంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన ఈ జగత్తు మాయ అంటారు. ఎందుకు అంటే ఇది లేదు కానీ మీకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తాడు, పాము ఎగ్జాంపుల్ తీసుకో రజ్జు సర్ప భ్రాంతి అంటారు. అక్కడ ఉన్నది ఏంటి అంటే తాడే. సర్పం అని అది పాము అని నువ్వు భ్రమపడ్డావు. పాము ఉందా అక్కడ అంటే లేదు. జగత్తు ఉందా అంటే లేదు. ఎవరికి లేదు? ఎవరైతే ఆత్మజ్ఞాని అవుతారో, ఎవరైతే ఆ జ్ఞాన ప్రకాశంతో పరమాత్మ స్థితిలో ఉండి చూస్తారో వాళ్ళకి లేదు. ఇప్పుడు అట్లాగే ఈ మాట చెప్పగానే ఒక పార్టీలో ఎవరో ఒక ఒక ఈ సైంటిస్ట్ ఉంటారు కదా అమెరికాలో, ఇట్లాంటి డిస్కోర్సెస్ దగ్గరికి ఎవరో వెళ్ళి ఎట్లాగే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తుంటే ఈ జగత్ అంతా మిథ్య ఇదేమీ లేదు అంటే ఆ సైంటిస్ట్ ఎవడో ఒక పెద్ద రాయి తీసుకుని కాలు మీద వేసాడంట చెప్పినాడికి.
అంటే కుయ్యో మర్రో అని ఏడ్చాడంట. ఏడిస్తే ఏంటి ఇదంతా కల్పన కదా! ఇదంతా అసత్యం. నీకు పెయిన్ ఎందుకు వచ్చింది? ఎందుకు అరుస్తున్నావు? ఇదంతా మాయ అన్నాడంట. అట్లాగే ఉంటుంది. అంటే ఆ స్థితిలోకి వెళ్ళిన వాళ్ళకి ఇదంతా మాయగా కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా మనం ఉన్నది ఏంటి అంటే జగత్తు ఇట్స్ ఎ వెరీ రియాలిటీ అని అనిపిస్తుంది. ఇదంతా అంటే పాము అక్కడ లేకపోయినా పాము అని ఎలా భ్రమపడ్డావంటే, నువ్వు లోపల ఏదో ఒక భయం పెట్టుకున్నావు. నీ మనసులో ఏదో ఒక ఆహ్, ఆహ్, ప్రోగ్రామింగ్ ఉంది దానికి సంబంధించి. అందుకే వెంటనే భయపడ్డావు. ఆ చీకట్లో వెళ్తే అక్కడ పాములుంటాయని చెప్పుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. సో, దాన్ని బట్టి నీకు ఆ మాయ క్రియేట్ అయింది. ఇది నువ్వు చేసుకునేదే నీ మనస్సు యొక్క కల్పన అంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అదే రజ్జు సర్ప భ్రాంతి అన్న లేనిది ఉన్నట్లుగా కనిపించటమే భ్రమ, మాయ, హిప్నోసిస్. ఇదంతా ఏ పేర్లు పెట్టుకున్నా మనకి అదే ఇక్కడ మనకి 15వ శ్లోకంలో చెప్పేది. సో, నెక్స్ట్ వీడియోలో మనం 16వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. శ్రీకృష్ణార్పణమస్తు.